యాక్టివిటీస్ మనం పొద్దున్న చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనము డెస్క్ జాబ్కి అలవాటు పడిపోయాం. అంటే చాలామంది వ్యవసాయదారులు కొంత లేబరర్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కౌంటర్స్లోను కంప్యూటర్ ముందును రూముల్లో చేసే పని ఎక్కువైపోయింది. దీనివల్ల మనకి ఫిజికల్ స్ట్రెయిన్ అంటే బాడీకి అలసట వచ్చే పని మాత్రం ఏమీ చేయట్లేదు. మెంటల్ స్ట్రెయిన్ ఇది అలసిపోయే పనులు మనం చేస్తాం. అంటే బ్రెయిన్ అలసిపోతుంది కానీ బాడీ అలసిపోవట్లేదు. ఈ బ్రెయిన్ అలసిపోయినప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉండి అదే పనిలో ఉన్నప్పుడు రాత్రికి నిద్రపోవాలంటే బాడీ అలసిపోతే వచ్చేంత నిద్ర బ్రెయిన్ అలసిపోతే రాదండి. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్లో ఉంటే మనకి డిస్టర్బ్ స్లీప్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనం ఏ యాక్టివిటీస్ తీసుకుంటే మనకి నిద్ర ఏదో వస్తుంది అనేది క్వశ్చన్. మనం సాధారణంగా అందరూ చెప్తారు మనకి ఎక్సర్సైజ్ చేస్తే పొద్దునంతా యాక్టివ్గా ఉంటాం, సాయంత్రం చక్కగా నిద్రపడద్దు అనేది ఒకటి, యోగా లాంటివి చేస్తే బాగా నిద్రపడద్దు అనేది ఒకటి. మిగతా ఈ ఎక్సర్సైజెస్ చాలా రకాలు ఉంటాయి. ఒకటి కార్డియో ఎక్సర్సైజ్, ఎరోబిక్ ఎక్సర్సైజ్, ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. సో దేనివల్ల మనకు ఉపయోగం అనేది ఒకటి మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేసామనుకోండి, మనసు కొంచెం ప్రశాంతంగా అయ్యి బ్రెయిన్ యాక్టివిటీలో ఉన్న వేవ్స్, తీటా వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యి మెడిటేషన్ అది చేసినప్పుడు మనకి ప్రశాంతత వచ్చి నిద్ర పట్టే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. అదే మీరు సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేశారనుకోండి, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, కార్డియో కానీ రన్నింగ్ లాంటిది కానీ మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల మనం ఇంకొంచెం ఎనర్జెటిక్గా మారి నిద్ర లేటుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లని ఎక్సర్సైజ్ చేయకూడదని చెప్పట్లేదండి. ఎక్సర్సైజ్ అనేది మనం పొద్దున్నే లెగిసినప్పుడు చేసుకుంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కానీ మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కానీ మనం పగలంతా యాక్టివ్గా ఉండగలుగుతాం. సాయంత్రానికి మన బాడీకి కొంచెం అలసట ఉండి మనం పడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సాయంత్రం హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తే చాలామందికి నిద్ర రాకుండా ఉంటుంది. కొంతమందిలో ఎక్సర్సైజ్ చేస్తే నిద్ర వస్తుంది. సో అది ప్రతి మనిషికి ఒకేలా ఉంటుందని చెప్పలేం. సో అందుకని 90% పీపుల్ ఏంటంటే ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు నైట్ కొంచెం నిద్ర లేట్గా పడుద్ది. 10% పీపుల్లోనూ ఎక్సర్సైజ్ చేస్తేనే చాలా బాగా నిద్రపడుద్ది. అది మనం ప్రతి వాళ్ళము ఎవరికి వాళ్ళకి ఏది సూట్ అవుద్ది, పొద్దున్నే చేస్తే ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే సూట్ అవుద్దా, సాయంత్రం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే సూట్ అవుద్దా అనేది చూసుకోవాలి. రెండోది ధ్యానం, మెడిటేషను ఒక మార్నింగ్ 10 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్, పడుకునే ముందు 10 మినిట్స్ చేస్తే మన బ్రెయిన్ యాక్టివిటీ కొంచెం కామ్ అయ్యి మనకి నిద్రపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ యాక్టివిటీస్ అనేది చేసుకోవడం మంచిది. ఇది కాకుండా ఎక్సర్సైజే కాకుండా సాయంత్రం పూట ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో స్పోర్ట్ కానీ ఏదైనా గేమ్ కానీ ఆడితే డెఫినెట్గా స్ట్రెస్ రిలీజ్ ఉంటుంది. స్ట్రెస్ తగ్గి చక్కగా నిద్రపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో సమ్ యాక్టివిటీ మనకి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎక్సర్సైజ్ కానీ మన మీద మనం కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే మనకి నిద్ర పట్టే అవకాశాలు ఉంటాయి. మొబైల్ ఎక్సర్సైజ్ మాత్రం చేయకూడదండి. మొబైల్ చూస్తూ కూర్చుంటే అది మనం సిట్టింగ్ జాబ్ కింద తయారయ్యి ఇంకొంచెం నిద్ర పట్టకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మొబైల్ని 2 hours బిఫోర్ స్లీప్ ఆపేయగలిగితే మనకి చక్కగా నిద్రపడదు.